భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలంలోని జూబ్లీనగర్, రేగొండ, దమ్మన్నపేట, రూపిరెడ్డిపల్లి, కొత్తపల్లి, గోరి మండలాల్లోని జగ్గయ్యపేట, దామరంచుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర అధికారులతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకి వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళార్లను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు. అదేవిధంగా గోరుకొత్తపల్లి 2 మండలాల్లో జూబిల్నగర్, రేగొండ, అదేవిధంగా దామరంచుపల్లి, రూపిరెడ్డిపల్లి, దమ్మన్నపేట ఈ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. రైతు సోదరులకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తాలు మట్టి లేకుండా తేవాలి, తేమ శాతం 17 ఉండే విధంగా చూడాలి. ఈ 2 ఉన్న తర్వాత సంఘం నడిపే వాళ్ళు పిఎస్సిఎస్ కానీ, ఐకేపీ కానీ, ఇంకా ఇతర సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా మీరు ట్యాబ్లో ఎంట్రీ చేసి కాంటా కాగానే తర్వాత ట్రక్ షీట్ రీసీట్ రైతుకి ఇస్తే రైతు ఇంటికి పోయి ఉండవచ్చు. ట్యాబ్లో ఎంట్రీ చేసిన తర్వాత 10 రోజుల్లో రైతు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా రైస్ మిల్లర్ కటింగ్ చేసిన మీ రైస్ మిల్లర్ మీద చర్యలు ఉంటాయి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ లారీలు రాకుండా ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం, బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఈ విషయాలు గమనించి రైతులకు ఇబ్బంది జరగకుండా చూడవలసిన అవసరం ఉంది. పోయినసారి భూపాలపల్లి నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు సన్నవడ్లు పండించినటువంటి రైతాంగానికి అదనంగా బోనస్ 500 కూడా ఒక నియోజకవర్గంలో 30 కోట్లు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సన్నవడ్లు పండించేటువంటి రైతు సోదరులకు విజ్ఞప్తి, మీకు మద్దతు ధర కథనంగా బోనస్ 500 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం రైతుల కొండగా బోనస్ అందిస్తాం. రైతులకు ఉపయోగపడేటువంటి వస్తువులను, పనిముట్లను కూడా ప్రభుత్వము సకాలంలో యూరియా కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ అందించే కొరకు కృషి చేయడం జరుగుతుంది. కనుక దీన్ని గమనించవలసిందిగా నేను కోరుతూ, ఈరోజు ధాన్యము, వడ్ల కొనుగోలు కేంద్రాలందరూ కూడా ఈ విషయాలు పాటించి రైతులకు నష్టం జరగకుండా సకాలంలో లిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను.